ఎంతసేపు ఓట్లు వేసుకోవాలి, మేము బీసీల పక్షాన ఉంటామని చెప్పి గద్దెనెక్కేదాకా ఒక మాట మాట్లాడి గద్దెనెక్కినాక బీసీలను విస్మరిస్తున్నారు. అసలు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? మీరు బీసీలను అసలు జనాభాలో లెక్క చేస్తారో చేస్తలేరా? ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేది బీసీలు. 60% ఉన్న బీసీలే ఆదాయాన్ని ఇస్తున్నారు. ఈ కేంద్రానికి కూడా అదే ఇస్తున్నారు. పన్నులు మేము కట్టాలి, జల్సాలు మీరు చేయాలి. పన్నులు మేము కట్టాలి, అధికారం మీకు రావాలి. పన్నులు మేము కట్టాలి, మీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎందుకు బీసీలు అంటే మీకు అంత చులకన భావం? ఎందుకు బీసీలని ఎందుకు మీరు లెక్క చేస్తలేరు? బీసీలను మీరు ఖచ్చితంగా మేము ఈ ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మాకు కావాల్సింది కేంద్రం జాతీయ జనగణనలో కులగణన చేస్తా అన్నారు కదా, చెయ్యండి, సంతోషం. అందులో ఎస్సీల కులగణన చేయండి, ఎస్టీల చేయండి. ఎట్ ది సేమ్ టైం ఓబీసీలది కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఓబీసీలో చేసినప్పుడే ఈ భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఎట్లా బడ్జెట్ కేటాయించాలి, వీళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. గతం నుంచి మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఓబీసీలని బీసీలని అనగదొక్కుతూనే ఉన్నారు. వీళ్ళు కపట ప్రేమ వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు వస్తే బీసీలు కావాలి, ఎన్నికలు అయిపోగానే బీసీలను విస్మరించాలి. ఇవాళ మీ నిజంగా చెప్తున్నాం, ఈ భారతదేశంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు కూడా అగ్రవర్ణ పార్టీలు. వీళ్ళు ఎవ్వరు కూడా కనీసము బీజేపీ వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయలేదు, బీజేపీ వాళ్ళు కులగణనలో ఓబీసీ అని కాలం పెట్టలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు అడగొచ్చు కదా, రాహుల్ గాంధీ ఎడమండుకోండు, రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? పార్లమెంట్లో 243 మంది ఉన్నారు కదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడగరు? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అడగదు, అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడగరు. ఈ 3 పార్టీలు కూడా అగ్రవర్ణాల చేతిలో, అగ్రవర్ణ కులస్తుల చేతిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంతసేపు బీసీలను ఓటు వేసే యంత్రాలుగానే మాట్లాడుతున్నారు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, బీసీలకు ఇప్పటి నుంచి అయినా మీరు జనగణన కులగణన చేయండి, బీసీల లెక్కలు తీర్చండి, బీసీలకు బడ్జెట్ కేటాయించండి, బీసీల అభ్యున్నతి కోసం పనిచేయండి. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వేడుకుంటా ఉన్నాం.